ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నీ కోరికలు చెప్పుకునే సమయం వచ్చింది. 1000 కళ్ళతో చూస్తున్న నీ కళ నిజం కాబోతుంది. రేపు జరిగే పూజలో మహా అద్భుతం చూస్తావు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. రేపు గురువారం రోజున మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ కష్టం ఏదైతే ఉందో అది బాబాగారితో పంచుకోమని చెబుతున్నారండి. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న కళని నిజం చేస్తున్నాను అని బాబాగారు అంటున్నారండి. మన కోరిక తీరిపోయే సమయం ఆసన్నమైంది అంటున్నారు. ఇంతవరకు అనుభవించిన కష్టం చాలు తల్లి. ఇక నీ జీవితంలో అన్ని సంతోషాలే. నీకు తోడుగా ఈ సాయి ఉన్నాడు. మాట తప్పను తల్లి. ఎన్నో రోజులుగా ఇది నాతో చెబుతూనే వస్తున్నావు. నీ కోరిక తప్పకుండా నేను తీరుస్తాను. నువ్వు పడ్డ ఆవేదన, నిందలు ఇక చాలు. నీ ఓపిక ఎంతో గొప్పది. నీకున్న ఈ ఓర్పే నిన్ను ఎత్తైన మెట్టులో నిలబెడుతుంది తల్లి. ప్రతిసారి నన్ను చూసినప్పుడల్లా నువ్వు ఒకటే కోరుతున్నావు, నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలి, మంచి ఉద్యోగం నాకు అందించు బాబా అని అడుగుతున్నావు. అది తప్పకుండా నెరవేరే సమయం వచ్చేసిందమ్మా. నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి స్థాయిలోనే ఉంటావు. నీ కోరిక తీరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. రేపు గురువారం. నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఒక చిన్న పని చెయ్యి తల్లి. అప్పుడు నీ ఇంట నేను తప్పకుండా అడుగు పెడతాను అని బాబాగారు అంటున్నారండి. ఈ సమయానికి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఆ కర్మ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావమే ఇంట్లో ఎన్నో అనార్థాలకు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి డబ్బు సమస్య, మరొకసారి అనారోగ్య సమస్య. ఈ విధంగా ఇంట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ బాబాగారికి తెలుసు. బాబాగారి దగ్గర ప్రతి క్షణం మనం మొరపెట్టుకుంటూనే ఉంటాం. అయినా సరే మన సమస్యలు ఎందుకు తీరటం లేదు అని బాబాగారికి ప్రశ్న కూడా వేస్తూ ఉంటాం. ఇన్ని చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది, కానీ మన సమస్య మాత్రం తీరటం లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. బాబాగారు ఇచ్చే భరోసా ఎంత గొప్పగా ఉంటుందంటే, ఒక్క క్షణం మనం ఆస్వాదిస్తే తప్పకుండా అది మన జీవితంలో ఎన్నో మార్పులకు చోటు చేసుకుంటుంది. బాబాగారికి ఎప్పుడూ కూడా పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, శ్రద్ధ భక్తితో నమ్మిన వారికి అండగా ఉంటారు. అది అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది నమ్మటం లేదు. నమ్మకుండా మేము ఇది చేశాము, సాయి సచ్చరిత్ర ఎన్నోసార్లు చదివాను, అయినా సరే మా కోరిక తీరటం లేదు. ఇంకా బాబాగారి పూజ 5 వారాల పూజ చేశాం, 9 వారాల పూజ చేశాం, ఇన్ని చేసినా మా సమస్యలు తీరటం లేదే అని బాధపడుతూ ఉంటారు. కేవలం కోరిక కోసం మాత్రమే మీరు పూజని నిర్వహించకండి. మీరు చేసే పూజ అన్నది పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో మీ మనస్సుని సాయికి అర్పించాలి. ఆ తర్వాత మీ యొక్క కోరికని గట్టిగా సంకల్పం చేసుకుని, దృఢ సంకల్పంతో ఇది తీరుతుంది అని గట్టిగా నమ్ముతూ మీరు ఆ పనిని మొదలుపెట్టండి. వెంటనే బాబాగారు అది తీర్చేస్తారు. ముందుగా మీలో నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఏదైనా సరే, ఎలాంటి గట్టి కోరికైనా సరే అది తీరబోతుంది. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోవాలి, భూమి కొనాలి అని దృఢ సంకల్పం మీలో గట్టిగా ఉంటే తప్పకుండా తీరుతుంది. బాబాగారు వెంటనే ఇచ్చేస్తారు. కానీ కొంతమంది నమ్మకం అనేది కోల్పోతూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మాది తీరటం లేదు, మా సమస్య అలాగే ఉండిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. మీలో ఎప్పుడైతే ఈ సంకల్పం అనేది గట్టిగా ఉంటుందో తప్పకుండా అది నెరవేరుతుంది. కానీ మీ కోరిక తీరటంలో కొన్ని రోజులు అటు ఇటు కావచ్చు. అంతేకాని మీరు చేసిన పూజ వ్యర్థమైపోయింది, అలాగే మీరు చదివిన ఆ సాయి సచ్చరిత్రలోని అధ్యాయాలన్నీ మా టైం అంతా వేస్ట్ అయిపోయింది అని బాధపడకండి. పూర్తి నమ్మకంతో దాన్ని అర్థం చేసుకోండి. సాయి సచ్చరిత్రని ఊరికే చదవడం కాదు, దానిని పూర్తి అవగాహన చేసుకోవాలి. ఒక అధ్యాయం చదివినప్పుడు ఎక్కువ సమయం కేటాయించాలి. అంతేకాకుండా ఆ అధ్యాయంలో ఏం రాశారు, అసలు ఏం జరిగింది, బాబాగారి లీల ఏంటి అనేది పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత మరొక అధ్యాయాన్ని మీరు చదవాలి. అంతేకాని బాబాగారి ముందు
సంకల్పం చేసుకుని నేను ఒక కోరిక కోరాను, మీ సాయి సచ్చరిత్ర బుక్ని నేను ఇన్నిసార్లు చదువుతాను, ఇంతే సమయం లోపల నేను పూర్తి చేస్తాను అని మొక్కుకోకండి. ఎందుకంటే బాబా గారు ఎక్కడా చెప్పలేదు సాయి సచ్చరిత్రని ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలి అని. కాకపోతే మీరు చేసే ఆ పారాయణం అనేది ఎంతో పవిత్రంగా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంత పవిత్రంగా మీరు దానిని పూర్తి చేయగలుగుతారో అప్పుడు మీ సంకల్పం కూడా వెంటనే నెరవేరుతుంది. అంతేకాని సాయి సచ్చరిత్ర బుక్ ని నేను వెంటనే 7 రోజుల్లో పూర్తి చేయాలి, అలా అని 10 రోజుల్లో పూర్తి చేయాలని మొక్కుకోకండి. మీకు సమయం ఉన్నప్పుడే పూర్తి విశ్వాసంతో పవిత్రంగా మొదలుపెట్టండి అని బాబా గారు అంటున్నారండి. భగవంతుణ్ణి ఆర్తించండి, పర్వాలేదు, ఇవ్వలేదని నిందించకండి. ఆయన మనకు కావలసిన ప్రతీదీ ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైన ప్రతీదీ ఇచ్చి తీరుతారు. మనం కోరుకునే వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియవు, కానీ భగవంతునికి సదా అవి తెలిసి ఉంటాయి. అందుకనే మనం అడిగే కోరికలన్నింటికీ బాబాగారు సమాధానం ఇవ్వకపోవచ్చు. తల్లి, దైవం మానుష రూపేణా అంటారు. దైవం ఎక్కడో లేదు, మనిషి రూపంలోనే మన దగ్గరే ఉంటుంది. మనను నవమాసాలు మోసి జన్మించిన తల్లి, మనం ఈ భౌతిక శరీర ధారణకు కారణమైన తండ్రి, మన చుట్టూ ఆవరించి ఉన్న చీకట్లు, అజ్ఞానం తొలగించిన గురువు, మనకు సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం అతిథి అని గుర్తుంచుకోవాలి. తల్లి, నన్ను పూర్తి విశ్వాసంతో నమ్ము. నీ దుఃఖాలన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండు. భారం నా మీద మోపావు, ఇక ఏ దిగులు పెట్టుకోవద్దు. ఎల్లవేళలా నేను నీతోనే ఉంటాను. అహంకారాన్ని త్యజించిన క్షణాన నీ మనస్సులో స్థిరంగా ఉంటాను. నా మార్గములో ఎవరైతే అడుగు పెడతారో వారికి అన్ని మార్గములు తెరవబడతాయి. నా కొరకు ఖర్చు పెడితే కుబేరుని కృప నీకు కలిగిస్తాను. నా కోసం చెడుని భరిస్తే నీపై నా కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. తల్లి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నిన్ను కానీ ఇంకెవరినైనా సరే జాగ్రత్తగా కాపాడుతూ వస్తాను. నా గురించి ఇతరులతో చర్చిస్తే అలాంటి వారిని చరితార్థులను చేస్తాను. నా రూపాన్ని ధ్యానిస్తే నీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగిస్తాను. నా సహాయాన్ని కోరితే నిన్ను అందరి నుంచి విముక్తుడిని చేస్తాను. నా కొరకు కన్నీరు కారిస్తే నీకు బంధ విముక్తి కలిగిస్తాను. తల్లి, నేను రావడానికి తలుపులు తెరిచి ఉండనక్కర్లేదు. నాకొక రూపం లేదు. నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి రాగలను, వెళ్ళగలను. నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా సరే అది నీకు చేరవేస్తాను. అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. మీరు ఏదైనా విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. సాయి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాడు, కానీ సాయి నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. ఇది గుర్తుపెట్టుకో తల్లి. తల్లి, రేపు నీ కోరిక చెప్పుకునే సమయం వచ్చింది. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న కల నెరవేరబోతుంది. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పినట్టు చెయ్యి. రేపు గురువారం బాబా గారికి 108 పచ్చి శనగలను మాలగా గుచ్చి మీ ఇంట్లో బాబా విగ్రహానికి కానీ లేదంటే బాబా పటానికి కానీ వేసి ₹1 బాబా గారి పాదాల ముందు ఉంచి ఆ తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో దానిని ఒక వేపాకు తెచ్చి ఆ వేపాకులో మీ సంకల్పాన్ని రాసి బాబా గారి పాదాల ముందు ఉంచండి. ఆ తర్వాత మీ పూజని పూర్తి చేసుకోండి. ఈ విధంగా రేపు ప్రతి ఒక్కరు బాబా గారి పూజని పూర్తి చేసుకోండి. మీ సంకల్పం ఏదైనా సరే దానిని చిన్నగా బాబా గారి కోసం ఒక వేపాకును తీసుకొచ్చి అందులో రాసి మీరు ఆ సంకల్పాన్ని బాబా గారి పాదాల ముందు ఉంచండి. మీ కోరిక తీరేంత వరకు అక్కడే ఉంచి మీరు పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత ఆ వేపాకును తీసుకెళ్ళి బాబా గారి మందిరానికి వెళ్ళి అక్కడ దునిలో వేయాలి. ఆ తర్వాత మీరు బాబా గారికి సమర్పించిన ఆ శనగల మాలని ఒక్కొక్కటిగా తీసి వాటిని శుక్రవారం రోజు పావురాలకు వేయండి. లేదంటే ఏ పక్షి తిన్నా కూడా సంతోషమే. ఇంకొక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ మీరు వేసిన శనగలు పావురాలు కాకుండా కాకులు తిన్నాయే అనుకోండి,
మీకు పితృదేవతల నుండి ఆశీర్వాదం లభించింది అని అర్థం చేసుకోవాలి. మరి ప్రతి ఒక్కరూ రేపు బాబాగారి ఆశీర్వాదం పొందుట కోసం ఇలా మీ కోరికని బాబాగారి పాదాల ముందు ఉంచి ప్రార్థన చేసుకోండి. ఇలా ఎవరైతే రేపటి రోజున ప్రార్థిస్తారో వారి కల నిజం చేస్తారు బాబాగారు. నన్ను స్మరిస్తున్న వారికి, నా శరణాగతి కోరిన వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. నేను ఆత్మ సందర్శనాన్ని, కైవల్యాన్ని ప్రసాదించి నా రుణం తీర్చుకుంటాను. అత్యంత ప్రేమతో నన్ను స్మరించిన వారికి వారి సమస్త కోరికలను తీరుస్తాను అని బాబాగారు అన్నారండి. నువ్వు ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో నన్ను ఏది కోరుకున్నా సరే అది నీకే చేరుస్తాను తల్లి. అందులో ఎటువంటి సందేశాన్ని పెట్టుకోవద్దు. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. సహనాన్ని, శ్రద్ధను నేర్పిన గురువు ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టకుండా జాగ్రత్తగా కాపాడుతూ వస్తాడు. కష్టం అనేది ఎప్పుడూ ఉండదు. సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అని బాబాగారు అన్నారండి. ఈరోజు బాబాగారు ఇచ్చిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటాను. అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.